పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడును గాక. ఇక్కడ ఆ స్త్రీ కుండను విడిచిపెట్టింది కదా, ఎప్పుడు విడిచిపెట్టింది? ఎప్పుడు విడిచిపెట్టింది చూద్దామా? ఎప్పుడు విడిచిపెట్టినది నేను చెప్తున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు విడిచిపెట్టిందంటే ఆమె యూదులని గ్రహించింది. అప్పుడు విడిచిపెట్టిందా? లేదు. తర్వాత యాకోబు అంటే గొప్పవాడువా అంది. అప్పుడు విడిచిపెట్టిందా? యాకోబు కంటే గొప్పవాడని తెలుసుకుంది. అప్పుడు విడిచిపెట్టిందా? లేదు. నువ్వు దైవజనుడు అని నేను ఎరిగి తిని అన్నది. అప్పుడు విడిచిపెట్టిందా? లేదు. మరి ఎప్పుడు విడిచిపెట్టిందంటే నేను మెస్సేజ్ గురించి చూస్తున్నాను, ఆ మెస్సేజ్ని నేనే అన్నప్పుడు విడిచిపెట్టింది. ఎప్పుడు యేసుని సంపూర్ణముగా నువ్వు ఎరుగుతావో, ఎప్పుడు యేసుక్రీస్తు నువ్వు సంపూర్ణముగా గ్రహిస్తావో, తెలుసుకుంటావో, అప్పుడు నీలో ఉన్న పాపాలు, నీకు ఆటంకపరుస్తున్న ఆటంకాలు నశించిపోతాయి. ఇంకా నీలో జీవం చేస్తున్నాయంటే నువ్వు ఇంకా యేసుక్రీస్తుని సంపూర్ణంగా గ్రహించలేదు. ఇంకా యేసుక్రీస్తు వారిని సంపూర్ణంగా నువ్వు అర్థం చేసుకోలేదు. నువ్వు దేవునిగా అంగీకరించలేదు. కాబట్టే నీలో ఉన్న పాపాలు నిన్ను నడిపిస్తున్నాయి. ఆమె ఎప్పుడు విడిచిపెట్టేసింది అంటే యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే అంగీకరించింది. మరి అంతకుముందు యూదులను తెలుసుకున్నప్పుడు విడిచిపెట్టలేదు, దైవజనులను తెలుసుకున్నప్పుడు విడిచిపెట్టలేదు, యాకోబు అంటే గొప్పవాడని తెలుసుకున్నప్పుడు విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తుని నేనే అన్నప్పుడు తెలుసుకున్నది. యేసుక్రీస్తును తెలుసుకున్న తర్వాత ఆమెకున్న ఆటంకాలు వాటికవే దూరమైపోయాయి. నీ ఆటంకాలు కూడా ఎప్పుడు నశించిపోతాయి అంటే యేసుక్రీస్తును సంపూర్ణంగా నీ హృదయంలో అంగీకరించినప్పుడు నీలో ఉన్న పాపాలు, దోషాలు నశించిపోతాయి, ఆటంకాలు నశించిపోతాయి. బిడ్డ, ఈ సత్యాన్ని నువ్వు గ్రహించు. మరొక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. మొదటి మాట ఏంటంటే ఆమె